ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జగన్కి ఘోర ప్రమాదం, తీవ్ర దుఃఖంలో నాయకులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయంగా తిరిగి యాక్టివ్ అవుతున్నారు. ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీ నేతలతో వరుస సమీక్షలు నిర్వహించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. దాడులు జరిగిన కేడర్కు అండగా నిలవాలని నిర్దేశించారు. తాను ప్రజల్లోకి వస్తానని వెల్లడించారు. ఇప్పుడు జిల్లాల పర్యటనకు జగన్ సిద్ధం అవుతున్నారు. ముందుగా పార్టీ నేతలు కేడర్ పరామర్శలకు డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా తొలి పర్యటన ఖరారయ్యింది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్ గురువారం నెల్లూరు కారాగారంలోని రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓదార్చనున్నారు. ఈవీఎం ధ్వంసం, టీడీపీ ఏజెంటు, అలాగే మహిళలపై దాడి, కారంపూడి సీఐపై హత్యాయత్నం కేసుల్లో ఆయన అరెస్ట్ అయ్యారు. మాచర్ల కోర్టు 14 రోజులు విధించింది. నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి తాజాగా పిన్నెల్ని పరామర్శించారు. ఇప్పుడు జగన్ నెల్లూరు జైలుకు రానున్నారు. పిన్నెల్ని పరామర్శించనున్నారు. పరామర్శ తరువాత జగన్ పార్టీ నేతలతో సమీక్ష ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా, ఈసారి ఎన్నికల్లో మాత్రం జిల్లాలో ఒక సీటు కూడా వైసీపీకి రాలేదు. తొలి నుంచి వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో భవిష్యత్ కార్యాచరణ జగన్ నేతలకు నిర్దేశించనున్నారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని, తరువాత ప్రజల తరపున పోరాటాలకు సిద్ధం అవుదామని జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ముందుగా పార్టీ ప్రక్షాళన, పదవుల్లో మార్పులు, కేడర్తో మమేకం కావాలని నిర్ణయించారు. వచ్చే వారం జగన్ పార్టీ కీలక సమావేశాల్లో తన కార్యాచరణ ప్రకటించనున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.